రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను ఎందుకు తిరుపతిలో కలిపారు? ఈ మండలాలను నెల్లూరు జిల్లా నుంచి ఎవరు విభజన చేయమంటే చేశారు అనేది నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ పొంగూరు నారాయణ కానీ వీళ్ళు స్పష్టంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సోమశిల జలాశయం, కండలేరు జలాశయం ఇంటర్లింక్ ప్రాజెక్ట్స్, ఒకదానికి ఒకటి విడదీయలేంది. అటువంటి దాన్ని రాపూర్ మండలం విభజన పేరుతో కండలేరు జలాశయాన్ని తిరుపతికి ఇచ్చేస్తే కండలేరు నది మీద సర్వ హక్కులు కలిగిన లోయర్ రిపేరియన్ రైట్స్ కలిగిన వదలకూరు, మనుబోలు రైతుల యొక్క హక్కులు హరింపబడతాయి. అటువంటి దుర్మార్గ నిర్ణయానికి ఎందుకు ఒడిగట్టారని చెప్పి మాకు స్పష్టం చేయాలి. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల్లో అటవీ సంపద ఎక్కువగా ఉంది, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది, అది ఒక ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి, కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలో ఈ 3 మండలాలను ఎందుకు విభజన చేయాల్సి వచ్చింది అనేది అర్థం కాని మిస్టేక్గా మారింది. మాకు దాని మీద స్పష్టత ఇవ్వాలి. భూ సమస్యలు వస్తాయి, ఇరిగేషన్ సమస్యలు వస్తాయి, రెవెన్యూ రికార్డ్స్ పరంగా సమస్యలు వస్తాయి, ముంపు నిరుద్యోగుల సమస్యలు వస్తాయి. వీటిని ఏం చేయదలుచుకున్నారు అనేది ఈ మంత్రులు స్పష్టత ఇవ్వాలి. కోస్తా తీర ప్రాంతం మీద ఆధారపడి ఉన్న నెల్లూరును రాయలసీమ జోన్లో కలపడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అది సమంజసమైన నిర్ణయం కాదు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం చెన్నైకి తాగునీరు ఇవ్వాల్సిన సందర్భంలో కానీ కరువు వచ్చిన సమయంలో ఒక్క టీఎంసీ కూడా కృష్ణా జలాలను సోమశిల జలాశయాలకి విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు దగ్గర అడ్డగించిన సంగతి నేను స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నా. సోమశిల జలాశయానికి ఎటువంటి నీటి కేటాయింపులు ఇంతవరకు లేవు. శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 120 టీఎంసీలు విభజన చేశారు. 120 టీఎంసీల్లో నెల్లూరు జిల్లా కోసం ఒక్క టీఎంసీ కూడా కేటాయించలేదు. ప్రకృతి వనరుల మీద భగవంతుడు వర్ష భగవానుడి మీద ఆధారపడి నెల్లూరు జిల్లా బతుకుతూ ఉంది. కష్టకాలంలో సైతం నెల్లూరు జిల్లాలో పడిన వానలు, నెల్లూరు జిల్లాలో పెన్నా నది నుంచి వచ్చిన నీటిని మేము చెన్నై నగరానికి నీరు అందించడం జరిగింది. అంతేగాని అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం, నియమం ప్రకారం కరువు సమయంలో ఇవ్వాల్సిన 15 టీఎంసీల నీళ్లు కూడా శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకి ఇవ్వలేదు. నెల్లూరు జిల్లా సంస్కృతి వేరు, తీర ప్రాంత సంస్కృతి. మమ్మల్ని రాయలసీమ జోన్లో కలపడం కూడా మంచిది కాదు. మమ్మల్ని అమరావతి జోన్లలో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాల మీద ఇరువురు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లాలోకి వెళ్తున్న టీడీపీ శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాలి. దీని మీద ఉద్యమం చేసేందుకు కార్యాచరణ కోసం ఈరోజు సమావేశం అయి ఉన్నాం.